దేశంలోని మహానగరాల్లో ఒకటి హైదరాబాద్. ప్రపంచ నగరాల్లో అభివృద్ధి చెందిన నగరంగా ఇప్పటికే పేరుంది. అయితే ఆ మహానగరాన్ని నగరవాసులకు, టూరిస్టులకు మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దేందుకు రేవంత్ సర్కార్ ప్రణాళికలు రచిస్తుంది. జీహెచ్ఎంసీలో విప్లవాత్మక మార్పులు చేసేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తుంది. ప్రభుత్వం చేయబోతున్న మార్పులపై ప్రత్యేక కథనం. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాదు మహానగరంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. హైదరాబాదుపై తనదైన మార్కు చూపించేందుకు, ప్రజలకు మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి తాజాగా ముఖ్యమంత్రికి చేరిన ప్రణాళికలపై రీల్ ఇండస్ట్రీలో హాట్ డిస్కషన్ సాగుతోంది. హైదరాబాదుకు ధీటుగా మరొక 2 మహానగరాలు ముఖ్యమంత్రి సారథ్యంలో రూపుదిద్దుకునే అవకాశం కనిపిస్తోంది. దీనిలో భాగంగా జీహెచ్ఎంసీ పరిధిలో పనిచేస్తున్న విపత్తు నిర్వహణ విభాగాన్ని మరింత విస్తరించాలనే ఆలోచనతో ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న అన్ని మున్సిపాలిటీలు కవర్ చేస్తూ హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ను ఏర్పాటు చేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ పరిధిని విస్తరిస్తుందనే ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్ చుట్టూ ఉన్న 29 మున్సిపాలిటీల పాలక వర్గాల గడువు ఈ ఏడాది డిసెంబర్తో ముగుస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డుకు అటు ఇటుగా ఉన్న మున్సిపాలిటీని ఏం చేయాలనే దానిపై ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డును ప్రామాణికంగా తీసుకుని గ్రేటర్ను విస్తరించాలని తొలుత ప్రభుత్వం భావించిన రాజకీయ కారణాలతో ఆ ప్రతిపాదనను విరమించుకున్నట్లు తెలుస్తోంది. ఇక 29 మున్సిపాలిటీల భవిష్యత్తుపై నెక్స్ట్ ఏం చేయాలనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ను కొంతమేరకు విస్తరించే అవకాశాలు ఉన్నాయని పలువురు చెప్తున్నారు. కంటోన్మెంట్ లాంటి ప్రాంతాన్ని గ్రేటర్లో విలీనం చేసుకోనున్నట్లు కూడా టాక్ వినిపిస్తోంది. ఇకపోతే హైదరాబాద్ మహానగరం చుట్టూ ఉన్న 29 మున్సిపాలిటీలను మరొక 2 కొత్త మున్సిపాలిటీలు కార్పొరేషన్లుగా మార్చాలని కూడా ప్రతిపాదనలు సిద్ధం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇకపోతే జీహెచ్ఎంసీకి ఒకవైపు ఉన్న నిజాంపేట, జవహర్ నగర్, మేడ్చల్, దమ్మాయిగూడ, నాగారం, అద్బుల్లాపూర్ మెట్, బోడుప్పల్, ఫిర్జాదిగూడ, గుండ్ల పోచంపల్లి, కొంపల్లి, ఘట్కేసర్, పోచారం, దుండిగల్, తూమ్కుంట మున్సిపాలిటీలు కలిపి గ్రేటర్ మేడ్చల్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అయితే సంగారెడ్డి జిల్లాలోని బొల్లారం, తెల్లాపూర్, అమీన్పూర్ మున్సిపాలిటీలు ఏం చేయాలనే దానిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఇదిలా ఉంటే గ్రేటర్ హైదరాబాద్కు మరొక వైపున ఉన్న మణికొండ, నార్సింగి, బండ్లగూడ, జాగీర్, శంషాబాద్, జల్పల్లి, బడంగ్పేట, తుక్కుగూడ, ఆదిబట్ల, తుర్కయాంచిల్, ఇబ్రహీంపట్నం తదితర మున్సిపాలిటీలతో పాటు మహేశ్వరం గ్రామీణ ప్రాంతాన్ని కలుపుతూ గ్రేటర్ మహేశ్వరం మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రంగారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి మహేశ్వరాన్ని మహానగరంగా మారుస్తామని ప్రకటించారు. మొత్తంగా జీహెచ్ఎంసీకి సమాంతరంగా గ్రేటర్ చుట్టూ మరొక 2 మున్సిపాలిటీ కార్పొరేషన్ల ఏర్పాటుకు పూర్తి స్థాయిలో రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.